ఫ్యాన్ కాదు. సో నాకేమనిపించింది అంటే ఫస్ట్ థింగ్ మనకి హైప్ ఏమి ఇచ్చారు, జపనీస్ అవి కదా హైప్ ఇచ్చింది, అది ఎక్కడో మూలం పడేస్తాడు. లాస్ట్ లో వస్తుంది వషి ఓవషి. మనం ఏం ఎక్స్పెక్ట్, ఇది బేసికలీ ఒక బాంబే గ్యాంగ్స్టర్ వార్, మనకి హంగ్రీ చీతా అది మొత్తం వస్తూ ఉంటది. మూవీ నాకు నచ్చిందండి. బట్ నేను ఏమంటా అంటే నేను ట్రైలర్ అవన్నీ సరిగా పట్టించుకోలేదు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇంకా వస్తుంది జపాన్ ఫైట్ ఇంకా వస్తుంది అని, లాస్ట్ చూపిస్తాడు అది లాస్ట్ లో ఉంటది, అమ్మా ఇప్పుడు కాదు నెక్స్ట్ పార్ట్ చూసుకోండి అని. ఎన్నో అనుకున్నా నేను ఫ్యాన్ కాదు, బట్ స్టిల్ వషియో వషి ఫుల్ ఎక్సైటెడ్ గా వస్తే ఆయన నెక్స్ట్ పార్ట్ లో చూసుకోవాలి, అది మాత్రం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. పోస్ట్ క్రెడిట్స్ పెట్టారు కానీ ఏం లేదు, మోస్ట్ డొల్లా పోస్ట్ క్రెడిట్స్ నన్ను అడిగితే అది ఒక లీడ్ లేదు పాడలేదు. సో సినిమా బాగుంది బట్ ఇది మాత్రం డిసప్పాయింటింగ్. మైండ్ పెండింగ్ అసలు జానీ అది పట్టుకొని వస్తాడు బయటికి. నేను పవన్ కళ్యాణ్ ఇష్టం, నేను ఫ్యాన్ కాదు బట్ క్రేజీ అరిచాను థియేటర్ లో జానీ పట్టుకొని బయటికి రాగానే. మూవీ బాగుందండి, కాకపోతే ఇది ఒక్కటే డిసప్పాయింటింగ్, ఆ జపాన్ ఇంకొంచెం ఎక్కువ పెట్టాల్సిందని చెప్పాను. బాగా డ్యూటీ చేశాడు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఫుల్ మీల్స్ పెడుతుంది, వాళ్ళ 3 పూట్ల అన్నకు ఫుల్ మీల్స్ వాళ్ళ అమ్మ చేతిలో, అది మాత్రం క్రేజీ. తమన్ క్రేజీ. సుజీత్ సి నేను ఏమనుకున్నా అంటే మొన్న కూలీ బాగా డిసప్పాయింట్ అయ్యా, బట్ కూలీ ముందు చూసింది లియో కాబట్టి అంతేమో అవ్వలా. దీనికన్నా ముందు చూసింది సాహో. సో సాహో బేసికలీ ఫ్లాప్ అయినా కూడా ఇక్కడ చూసాను నేను, నాకు స్టాండర్డ్ సెట్ చేసి పడేసింది సాహో. సో దట్ వాస్ క్రేజీ. బట్ వన్ థింగ్ నాకేమనిపించింది అంటే వాజిద్ సిటీ అండ్ ఆల్, అది విజువల్స్ కానీ అది చేస్ కానీ దట్ వాస్ అనదర్ లెవెల్. ఇక్కడ ఆ సాహో లెవెల్ చేస్ కానీ అది కానీ మిస్ అయింది అనిపించింది. ఫైట్స్ ఆర్ క్రేజీ, మొత్తం జపాన్ ఫైటింగ్ అదంతా క్రేజీ. బట్ నాకు ఆ బ్రిడ్జ్ మీద ఒక కార్ చేసి ఉంటుంది ఇంటర్వెల్ ముందు, సో ఆ లెవెల్ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసిన అది ఎక్కడో మిస్ అయింది అనిపిస్తుంది. ఫైట్స్ జపాన్ ఫైట్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా చూడొచ్చండి, ఇట్స్ లైక్ వాచబుల్, థియేటర్ లో పక్కా వాచ్ చేయొచ్చు అంతే. కత్తి సీన్ బాగుంది అంటే చూపిస్తాను, జపాన్ ఫైట్ లో మాక్సిమం వాడతారు దాన్ని, అది బాగుండింది. రేటింగ్ అండి నేను ఐ రేట్ దిస్ ఫిల్మ్ అరౌండ్ 4.2 on 5. అంటే నేనేదో క్రిటిక్ కాదు, నాకు యాజ్ ఎ నార్మల్ ఆడియన్స్ నేను 4.2 ఇస్తా. అలా జపాన్ ది వాళ్ళు ఒకటే చూపించారు కానీ అదేదో హైప్ వదిలేసారు, అది కొంచెం బాగా చూపించుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఎంజాయ్ చేస్తారు అయితే పార్ట్ 2 లో బాగా ఇదే వేవ్ లెంత్ మెయింటైన్ చేయాలి కానీ సాలిడ్ ఇస్తాడు సినిమా నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం.